పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నాణ్యత సువాసన విషయంలో క్రేన్ వక్కపొడి సంస్థ ఎప్పుడు రాజీపడలేదని చైర్మన్ గ్రంథి కాంతారావు తెలిపారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడికి మార్కెటింగ్ బాగుందని, త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాపారపరంగా విస్తరిస్తామని చెప్పారు. సిబ్బంది సమిష్టి కృషితో క్రేన్ వక్కపొడి సంస్థ దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు గుంటూరు సంపత్ నగర్లోని క్రేన్ కార్యాలయంలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కాంతారావు కట్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, టీడీపీ సీనియర్ నాయకులు కోవెలముడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే మద్దలిగిరి, ఆర్యవైశ్య ప్రముఖులు కాంతారావుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. బాగా ముందుకెళ్ళి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఉన్నాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాం. ఈ మధ్య గోవా మొదలుపెట్టాం, మహారాష్ట్ర మొదలుపెట్టాం. ఇంతకుముందు ₹2, రూపాయి, ₹5 ఉండేది. ₹10 రిలీజ్ చేసిన తర్వాత ₹5 తగ్గింది. ఎందుకు ₹10 ఇచ్చే క్వాలిటీ ₹10 ఇవ్వాలి మరి, అందుకని కొద్దిగా క్వాలిటీ పెంచాం. దాన్ని వాడు తినేవాడు ఏం సరిపోతే ₹10 ఇది బాగుందని చెప్పి తింటున్నాడు. ₹2 అలాగే ఉన్నాడు, ₹5 తగ్గాడు, ₹10 తీసుకున్నాడు. రేపు ₹20 రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నేను బయటపడి ఆగానమాట రిలీజ్ చేయకుండా. ఎందుకు ₹20 రిలీజ్ చేస్తే ₹10 తగ్గుతాం భయం. ఎందుకంటే దీనికన్నా సూపర్ క్వాలిటీ ఇవ్వాలి. మన దానిలో కుంకుమ పువ్వు లాంటి పదార్థాలన్నీ కూడా కలిపి ఎలాగైనా కొట్టుకారు నోట్లో ఎప్పుడెప్పుడు వేసుకుందాం ఒక్కపడి అని చెప్పేసి ఆ విధంగా తయారు చేశాను నేను. కానీ భయపడ్డాను ₹10 తగ్గుతుందాం అని చెప్పేసి. అలాగే దాన్ని ₹40 రేటు పెట్టాలి. ఈజీగా అందుబాటులో ఉంటే అప్పుడే ఒక స్టెప్ మారిపోతాడు. ఈజీగా అందుబాటులో లేకుండా కొద్దిగా హై రేట్ పెట్టామనుకో తొందరగా మారడు. దీనికి ఇది ఉంటుంది, దానికి కొత్త కస్టమర్ మనకు తయారవుతారు. గవర్నమెంట్ బాగా ఉంది కంపెనీలో. మీ అందరి యొక్క కృషి, ఎవరి కృషి వాళ్ళు చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అసలు పైనుంచి కింద కొంచెం పని మానేసేసుకొని మీరు ముందు ఇంతసేపు గాలాడ మీద కూర్చున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ వరుసగా కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఎవరు పని మారి సరేనా. ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ మన కంపెనీలో ఉన్న సిస్టమ్ కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు అనుకుంటా. డైరెక్ట్గా లోపలికి వచ్చేసి అది పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇన్ఛార్జీతో పని లేదు, లేబర్ ఆఫీసర్తో పని లేదు, మేనేజర్తో పని లేదు, ఎవరితో పని లేదు. వాళ్ళ వల్ల సమస్య ఉందంటే సరాసరి ఆఫీసులోకి వచ్చేసేయచ్చు. కొత్త వాళ్ళకి తెలియదని చెప్పి నేను మీ అందరికి చెబుతున్నాను.